పూరి ఆలయం ఓ రహస్యాల పుట్ట. ఇక్కడ ఏ రాయిని కదిలించినా, ఏ గోపురాన్ని పలకరించినా, ఏ జెండాను చూసినా సరే రహస్యాలు దాగున్నాయి. ఈరోజు మనం ఈ ఆలయంలోని మరొక రహస్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేంటంటే, పూరి ఆలయంలో మనకు జగన్నాథుడు తన అన్న బలరాముడు, సోదరి సుభద్రతో కలిసి దర్శనమిస్తారు. అన్నా చెల్లెలతో కలిసి ఎందుకు దర్శనమిస్తారు? జగన్నాథుడి భార్యలుగా చెప్పబడే రుక్మిణి, సత్యభామతో కలిసి ఎందుకు దర్శనమివ్వరు అన్నది చాలా మందికి కలిగే సందేహం. సాధారణంగా దేవీ దేవతలు తమ కుటుంబంతో సహా దర్శనమివ్వడం పరిపాటి. కానీ జగన్నాథుని ఆలయంలో అన్నా చెల్లెలతో మాత్రమే దర్శనమిస్తారు. అది కూడా విచిత్రమైన రూపాల్లో. ఈ ముగ్గురిని త్రిమూర్తులుగా పూరిలో పూజిస్తారు. జగన్నాథుడిని శ్రీకృష్ణుడి స్వరూపంగా పూజిస్తారు. కానీ రుక్మిణి, సత్యభామతో కలిసి దర్శనం ఇవ్వకపోవడానికి కారణాలేంటనేది తెలుసుకుందాం. పూరి జగన్నాథ క్షేత్రం స్థాపన కథ ప్రకారం పూరి ఆలయం సోదర బంధానికి ప్రతిరూపంగా చెప్తారు. అటు స్కాంద పురాణంలోని పురుషోత్తమ క్షేత్ర మహాత్వంలోనూ ఈ ఆలయాన్ని దివ్య స్వరూపంగా చెప్పబడింది. అంతేకాదు, శ్రీకృష్ణుడి చెల్లెలుగా, అర్జునుడి భార్యగా యాదవ వంశంలో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది సుభద్ర. ఆమెను పూరి ఆలయంలో దేవతా రూపంలో పూజించడం వలన సోదర బంధం, ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా చెబుతారు. అంతేకాదు, సుభద్రను యోగమాయ లేదా దుర్గాదేవి స్వరూపంగా కూడా భావిస్తారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిలు రథయాత్రలో ఊరేగుతూ గుండిచ ఆలయానికి వెళ్తారు. ఈ సమయంలోనూ రుక్మిణి, సత్యభామల ప్రస్తావన రాదు. ఇక పూరి ఆలయంలో రుక్మిణి, సత్యభామలకు ప్రత్యేకమైన ఉపాలయాలు లేదా పూజా విధానాలు లేవు. అయితే ఈ ఆలయంలో లక్ష్మీదేవికి ఉపాలయం ఉంది. అమ్మవారే జగన్నాథుడి భార్యగా భావించి పూజిస్తారు. ఇక్కడ స్వామివారు శ్రీకృష్ణుడిగా కాకుండా జగన్నాథుడిగా దర్శనమిస్తూ తన పెద్దవైన కళ్ళతో సర్వం సమన్వయించే దివ్య స్వరూపంగా భావిస్తారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.